జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కానీ ఈరోజు మా అందరికీ సుఖ సంతోషాలు కూడా లేకుండా చేసినావు. నువ్వు మారకుండా ఉండున్నా కూడా మాకేం బాధగా ఉండేది కాదమ్మా. కానీ మంచిగా మారినానని చెప్పి మమ్మల్ని నమ్మించి గొంతు కోయాలని చూసావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నావు. నీకు కొడుకు కోడళ్ళ సుఖం కంటే ఈ ఇంటి సంతోషం కంటే నీకు డబ్బే ముఖ్యం కదా. రే అది కాదురా. వద్దు, ఇంకేం మాట్లాడుకో. నన్ను నా భార్యని దూరం చేయడానికి నువ్వు మనసులో ఎన్ని కుట్రలు పన్నుతున్నావో నాకు బాగా అర్థమైంది. మా సంతోషం కోసం అన్నీ చేస్తున్నట్టు నాటకం ఆడుతూనే మమ్మల్ని మోసం చేస్తుండావు. మొత్తం అర్థమైందమ్మా. ఒక మనిషిని ఎదురుగా ఉండి గుండెల్లో కత్తిపోటు పొడిచినా పర్వాలేదమ్మా. కానీ మంచిగా నటిస్తూ మోసం చేస్తే మాత్రం అది వెన్నుపోటుతో సమానం. వద్దమ్మా, ఇంకొద్దు. నువ్వు డబ్బు కోసం మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి మోసం చేస్తూ మంచిదానిలా నటించాల్సిన అవసరం నీకొద్దు. మాకంటే నీకు ఆ డబ్బే సంతోషం ఇస్తుంది. నువ్వు ఆ డబ్బుతోనే ఉండు. మేమింకా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండవు. అవును, మేమింకా ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండం, పోతాం. మేమందరం ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. నువ్వు ఒక్కదాని ఆ డబ్బు పెట్టుకుని ఊరేగు. పదండ్రా, పోదాం. నాయనా, నువ్వు విడున్నావంటే నీకు పెట్టే తిండి కూడా లెక్క కడతాదేమో. మాతో వచ్చే నాయనా. రాలేనురా. దీని మెళ్ళో తాళి కట్టే క్షణాన ఇదెన్ని తప్పొప్పులు చేసినా కష్ట సుఖాల్లోనూ మంచి చెడుల్లోనూ ఎప్పుడూ తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన దీన్ని విడిచిపెట్టి నేను రాలేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు ఇంత జరిగినా నీ పెళ్ళాన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తుండవు. సరే నాయనా, మాకు మా అమ్మ నాయన ఇద్దరు లేరనుకుంటాం. రండే పోదాం. రై, యాడికి రా పోయేది? ఈ ఇల్లు ఇడిచిపెట్టిపోతే అడుక్కుని తినేదానికి కూడా పనికిరారు మీరు. పైసా సంపాదించడం కూడా చేత కాదు. డబ్బులు లేకుండా ఎట్టారా బతికేది? నేను డబ్బు మనిషిని అంటా ఉండారు కదా. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో కుక్కలు కూడా మతించవు. డబ్బు మాత్రమే మనిషికి విలువిస్తది. డబ్బు మాత్రమే మనిషి నడిపిస్తది. డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో మనిషి అనేవాడు సుఖంగా బతకలేడు, సంతోషంగా ఉండలేడు. మో, నీకు డబ్బుంటే మాత్రమే బ్రతకగలవేమో. ముందు ఇంటికెళ్దాం, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. పదండి. సెల్వి, ఏంటమ్మా? సాయంకాలం ఓ తూరి పిల్లల్ని చూసొద్దామే. రాత్రి పిల్లలు కల్లోకొచ్చినారు. అదృష్టవంతరాలివి. నీకు నిద్రైనా పడుతుంది, ఆ నిద్రట్లో కలుస్తుంది. నాకా నిద్ర కూడా పట్టట్లేదే. నా కూతుళ్ళ ఇంట్లో ఎట్ట నెట్టుకొస్తున్నారు ఏంటో. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అంతా బాగానే ఉంది అక్కడ. నీ కూతుళ్ళు ఎక్కడ సుఖంగానే ఉంటారు. పార్టీ అబ్బా, ఇప్పుడే మీ గురించి అనుకుంటూ ఉండాం. కరెక్ట్ గా వచ్చేసినారు. 100 ఏళ్ల ఆయుష్ మీకు. అరే, 3 మనవళ్ళు 3 మనవరాళ్ళు వచ్చారే. అస్సలు ఇది అనుకోలా. లక్క, ఇందాకే అంటున్నానే సెల్వితోటి, నువ్వు కడుపుతో ఉన్నావని, నిన్ను చూడ్డానికి రావాలని అనుకుంటున్నాం. నీకు తినటానికి ఏదైనా చేసి పట్టుకు రావాలని అనుకుంటున్నాం. కరెక్ట్ గా వచ్చేశారు. రండి కూర్చోండి. ఏమైంది?
అందరూ అదోలా ఉన్నారు? అవును, ఏంది ఎవరి మొహాల్లోనూ ఇక్కడికొచ్చామన్న సంతోషమే లేదు. చుట్టం చూపుగా వచ్చుంటే మీరన్నట్టు నవ్వుతూ సంతోషంగా ఉండుండేవాళ్ళం. తల దాచుకుంటానికి చోటు లేక కొన్నాళ్ళు మీ నీడ ఉండేదానికి వచ్చినాం. ఏందయ్యా నువ్వనేది? ఏం మాట్లాడుతున్నావు? అవును పాటే, మేమందరం ఇల్లు ఇడిచిపెట్టేసి వచ్చినాం. ఏంది, మీరు ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చారా? ఏమైంది? ఏం లేదప్పా, అదంతా తర్వాత మాట్లాడదాం. ఏయ్, తర్వాత మాట్లాడేదేంది? ముగ్గురు కొడుకులు, ఆ ఇంటి కోడళ్ళు ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చేసారంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ఏం జరిగింది అసలు? మా అమ్మ ఇన్నాళ్ళు డబ్బు కోసం మంచిగా మారిపోయినని మమ్మల్ని మభ్యపెట్టింది, మమ్మల్ని మోసం చేయాలనుకుంది. ఆవిడికి డబ్బు తప్ప ఏది ముఖ్యం కాదని తేల్చి చెప్పేసింది. డబ్బు తప్ప కన్న కొడుకులు గాని కోడలు గాని ఆ ఇంటి సంతోషం గాని ముఖ్యం కాదని అనుకుంది. అట్టంటే ఆ ఇంట్లో మేము ఉండకూడదని. అత్త వద్దు, అందరూ పాలిష్డ్ గా మాట్లాడబోకండి. మనుషులంటేనే నాకు నమ్మకం పోయింది. అందరికీ వాళ్ళ వాళ్ళ బతుకులే ముఖ్యం, ఇక్కడ ఎవరికి ఏది అక్కర్లేదు. మేం మీకు ఏం భారంగా ఉన్నాం, మేమే పోతాం. పదండ్రా. ఆగు బాబు, నువ్వు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. కన్న తల్లిదండ్రుల్ని వదిలేసి అత్తారింటికి వస్తే ఊళ్ళో వాళ్ల ముందు ఎంత లోకువైపోతారో ఆలోచించారా? అది మీ అమ్మగారికి గౌరవమా? ఆ ఇంటికి గౌరవమా? ఏదైనా చేసే ముందు ఆలోచించి చెయ్యాలా? ఆవేశపడి మీరా ఇంటి నుంచి వచ్చారని చెప్తున్నాడు మా అల్లుడు. అది అర్థం చేసుకోండి ముందు. ఏంది అర్థం చేసుకున్నది? మా అమ్మ అందరి దగ్గర పిసినారుగానే ఉండొచ్చు, కానీ ఊళ్ళో వాళ్ళ దగ్గర వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసి లాగుండొచ్చు. కానీ కొడుకులంటే ప్రాణం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తదనే ఇన్ని రోజులు గుడ్డిగా నమ్మాం. కానీ డబ్బుల కోసం కన్న కొడుకుల్ని కూడా మోసం చేస్తుందనే, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదని అనుకుంటుందనే, భార్యాభర్తల్ని విడదీయాలనుకుంటుందనే మేము అస్సలు ఊహించలేదు. వద్దత, కన్న తల్లికి మాకన్నా డబ్బే ముఖ్యం అనుకున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేం ఎవరికీ భారంగా ఉండం, మేం వెళ్తాం. గీత, నువ్వు నా భార్యవి అనుకుంటే, నా మీద నమ్మకం ఉంటే నాతో రా. రేయ్, మీరు కూడా. మీకు ధైర్యం లేకపోతే మీరు ఈయన్నే ఉండండి, లేదంటే నాతో రండి. అల్లుడు, తప్పుగా అర్థం చేసుకుంటున్నావయ్యా. మీరిలా వచ్చేసారంటే ఒక కుటుంబాన్ని రెండు ముక్కలు చేసినట్టే. అది మాకిష్టం లేదు బాబు. ఆ ఇంటి కోడళ్లుగా మా బిడ్డలకి అది చెడ్డ పేరవుతుంది. అత్తమామలుగా మాకది ఎంత ఇబ్బందో మీకు అర్థం కావట్లేదు. అయినా మీ అమ్మగారు డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో ఇన్నాళ్ళు మీకు తెలీదా? తెలుసు. ఆవిడ ఇన్నాళ్ళు నేను ఇంతే, నేను ఇట్నే బతుకుతాను, పొదుపుగానే ఉంటాను అని ఎంత పిసినారు చూపించినా నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే మా అమ్మ ఏంటో అదే బయట చూపించింది. ఇప్పుడు మంచితనం అనే ముసుగులో మా జీవితాల్ని నాశనం చేయాలని చూసింది. అది మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. మేము ఇల్లు విడిచిపెట్టి పోతున్నప్పుడు కూడా మళ్ళీ మేం డబ్బుల కోసమే తిరిగి వస్తామని చెప్పింది. అట్టంటే ఆ ఇంట్లో ఎట్టుండమంటారు చెప్పండి? కనకరత్నం గారు, కనకరత్నం గారు, తలుపులు తెరిచిపెట్టుంటే నేరుగా ఇంట్లోకొచ్చేస్తారా? బయట నిలబడి లోపలికి రావచ్చా అని అడిగే పని లేదా? షా, మీరు మాట్లాడబాకండే. పరాయి మనుషులు బయట నుంచి ఇంట్లోకొచ్చేటప్పుడు బయట నిలబడి అడగాల. ఎవరు పరాయి వాళ్ళు? వాళ్ళు పరాయి వాళ్ళ? నీ ఇద్దరు కొడుకులకి ఇద్దరు కూతుళ్ళనిచ్చి కట్టబెట్టారు. వాళ్ళు ఇంటి వియ్యంకులు.
ఇయ్యంకుల ఇస్త్రాకుల కట్టేం కాదు. నా కొడుకులే ఇక్కడ లేరు. మళ్ళీ ఆళ్లుకున్న పెళ్ళాలు, ఈ ఇంటి కోడళ్ళు, ఆళ్లకిళ్ళు తల్లిదండ్రులు. నా కొడుకులే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయిన తర్వాత ఇళ్ళు ఈ ఇంటి ఇయ్యంకులు ఎట్టా అవుతారో. కనకరత్నం గారు, ఒకవేళ ఆడపిల్ల తల్లిదండ్రులుగా మమ్మల్ని మీరు కాదనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మా ఇంటి ఆడపిల్లలకి ఇంటి పేరు మారిపోయి మీ ఇంటి పిల్లలయ్యారు. వాళ్ళు మాకు ఒకప్పట్లో కూతుళ్ళై ఉండొచ్చేమో కాని ఇప్పుడు మీ ఇంటి కోడళ్ళు. ఆ రకంగా మేం పరాయి వాళ్ళమే అనుకుందాం. కాని కన్న కొడుకుల్ని కోడళ్ళని బయటికి పంపించేశారు. మీ కొడుకులు మీ పేగు తెంచుకుని మీ రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు. మీరు కాదనుకున్నంత మాత్రాన ఆ రక్త సంబంధం తెగిపోద్దు. మో చూసినావా, మాటలు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేసినట్టుండారు. ఇచ్చి ఉయ్యాలూపేదంటే ఇదే. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మేం గిచ్చి ఉయ్యాలూపడమేంటి? మరి కాదా? నా కొడుకులు నాకు కాకుండా పోవడానికి ప్రధాన కారణం మీరే. మేమా? మరి కాదా? మీ ఇద్దరు కూతుళ్ళని నా ఇంటికి పంపించి నా కొడుకుల మనసులు మార్చేసినారు. ఈ రోజాళ్ళు కన్న తల్లిని కూడా కాదని అడుగు బయట పెట్టినారంటే దానికి కారణం ఎవరో? మీ కూతుళ్ళు కాదా? ముమ్మాటికి కాదమ్మా, మా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు. అవునవును, మీ కూతుళ్ళు చాలా మంచోళ్ళు. అందువల్లే ఈ రోజు నా కొడుకులు నాకు కాకుండా పోయినారు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడొచ్చి చాలా ఉత్తముల్లాగా 7 మాటలు మాట్లాడబాకండి. పొండి మర్యాదగా బయటికి. కనకం, బుద్ధి లేకుండా మాట్లాడు. నువ్వు నీ డబ్బు పిచ్చితో నీ కొడుకుల్ని కాదనుకున్నావు. లేని మంచితనం నటించి వాళ్ళని మభ్య పెట్టావు. ఆ బాధలో కోపంలో వాళ్ళు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్లిపోతుంటే నీ కోడల గీత వెళ్లను అని ఇక్కడే నిలబడింది. అప్పుడు కూడా నువ్వు 4 మాటలు అనబట్టే గీతను కూడా తీసుకుని వెళ్లిపోయాడు. అనవసరంగా వీళ్ల బిడ్డలు అనకు. వీళ్ళ డ్రామాలు నువ్వు నమ్మితే నమ్ముగానే నన్ను నా కష్టమిదే నేనే అనుభవిస్తా. నన్ను భాగాలు పంచమని అడిగేదానికి నా పేగు తెంచుకోబుట్టిన నా కొడుకులకు కూడా చట్టపరంగా అధికారం లేదు. అమ్మా, మీరు ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి మాట్లాడుతున్నారు. డబ్బుతో ముడిపెట్టి ఆలోచిస్తున్నారు. మేమసలు డబ్బు గురించి ఆలోచించట్లేదు. వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. ఈ కుటుంబం సంతోషం గురించి ఆలోచిస్తున్నాం. ఉమ్మడిగా ఉన్న కుటుంబం ఇలా ముక్కలైపోవటం చూడలేకపోవచ్చాం. దయచేసి పిల్లలు తప్పు చేస్తే సరిదిద్ది వాళ్ళని మంచిదారులు పెట్టండి. అంతే తప్ప ఇలా చేయటం భావ్యం కాదమ్మా. చాలా ఆపండి మీ కథలో. కూతురికి పెళ్ళైన తర్వాత కూడా కన్న తల్లిదండ్రుల్ని ఈ ఇంట్లో పెట్టుకుని చూసుకోవాలనుకుంది. కాని ఈ రోజు నా కన్ను కొడుకులే నాకు కాకుండా కుటుంబాన్ని 2 ముక్కలు చేసిపోయింది. వాళ్ళని నమ్మి ఈ చెత్తతోలు కూడా పోయినారు. ఇప్పుడు మీరు పంచాయతీకి వచ్చినారా? దీంట్లోనే తెలియలేదు వాళ్ళ బతుకులేందో, వాళ్ళ భవిష్యత్తేందో. ఏనాటికైనా నా కొడుకులు డబ్బు లేకపోతే బతకలేమో అని తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ల మీద పడతారు. ఆ రోజు ఆలోచిస్తా వాళ్ళ గురించి. మీరు పోండి. కనకరత్నం గారు, దయచేసి బిడ్డల దగ్గర అహానికి పోకండి. ఎవరికి అహం? నాకా? నీ కూతురికా? నీ కూతురికి అహం మాత్రమే కాదు, అహంకారం. నా మీదే నెగ్గాలనుకుని నా కొడుకుల్ని నాకు కాకుండా చేసింది. మర్యాదగా పోండి బయటికి. అమ్మా కనకరత్నం, పోతారా? మెడబట్టి బయటికి గంటమంటారా? జరిగిన తప్పుని సరిదిద్దాలని వచ్చాం. మమ్మల్ని మెడపట్టి బయటికి గెంటేస్తామంటున్నారు. మీరు గెంటినా గెంటుతారు. కన్న కొడుకులే ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళ్లిపోతుంటే చూస్తూ ఉండిపోయిన మనుషులు మీరు. మేమొక లెక్క. రాసామి, పోదాం. నువ్వు మారవా? ఎవరి కోసం, ఎందుకోసం ఇదంతా చేస్తావో నీకు అర్థమవుతుందా? నాకెప్పుడు అర్థమవుతూనే ఉండదు. మీకే అర్థం అవ్వట్లేదు. చూస్తా ఉండు. ఇంకో 2-3 రోజుల్లో నా విలువేందో, నేను సంపాదించిన డబ్బు విలువేందో, ఈ ఆస్తి విలువేందో తెలుసుకుని నీ కొడుకులో
పరిగెత్తుకుంటా వస్తారు. నీకేమైనా పిచ్చా? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖర్చని, ఆరోగ్యం బాగోలేకపోతే చూపించుకోకుండా ఉంటావా ఏంటి నువ్వు? చూడు, నాకిప్పుడు ఈ ఇంట్లో ఉండేదే ఇబ్బందిగా ఉండదే. నాకు ఒంట్లో బాలేదని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి మీ నాయనతో ఖర్చులు పెట్టించడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ అప్ప అంత పరాయి వాళ్ళ? ఏ అల్లుడు కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదా? డబ్బుల విషయం వచ్చేటప్పటికి ఎవరికి ఏమీ కారు. కన్న తల్లే డబ్బులు ముఖ్యం అనేసింది. ఇంకా మామాళ్ళున్నదేముంది? ప్లీజ్ పదే పదే అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. ఆలోచించకుండా ఇట్టుండమంటావు? మా అమ్మ ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంది. మేం పుట్టిన కాడ్నుంచి మా అమ్మకి దూరంగా ఒక్కరోజు కూడా ఉండింది లేదు. ఒకవేళ పని మీద ఎక్కడికైనా బయటికి పోయినా ఎక్కడున్నావు ఏంది అని అమ్మ ఫోన్ చేస్తూ ఉంటది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు విడిచిపెట్టి వచ్చిన తర్వాత అసలు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. మనసులో అమ్మ మీద ఇంత ప్రేమ ఉంచుకుని మరి పంతంతో ఇల్లు వదిలిపెట్టి ఎందుకొచ్చావు? నేను వద్దు వద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాను కదా. మనసులో అమ్మ మీద అంత ప్రేమ గౌరవం ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువగా మనసు గాయపడింది. మా అమ్మ గురించి, మా అమ్మ పిసినారితనం గురించి ఊళ్ళో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నా నాకెప్పుడూ మా అమ్మ మీద గౌరవం పోలేదు, ప్రేమ తగ్గలేదు. కానీ అమ్మకి కన్న కొడుకుల కంటే డబ్బు మీదే ఎక్కువ మమకారం అని తెలిసేటప్పటికి తట్టుకోలేకపోయినా. నాకంటే అమ్మకి డబ్బే ఎక్కువైపోయింది అనే విషయం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ప్లీజ్ ఇదే ఆలోచిస్తూ ఉండొద్దు. ఇప్పటికే నీకు ఒంట్లో బాగోలేదు. పద ముందు హాస్పిటల్కి వెళ్దాం. ప్లీజ్ గీత, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అదే తగ్గిపోతుంది. ఏంది తగ్గిపోయేది? ఉండొస్తాను. యాడికి? కనీసం మాత్రైనా తీసుకొస్తాను. ఇదో ఈ టాబ్లెట్ వేసుకో. బావేడి? ఫోన్ మాట్లాడదానికి బయటకు పోయి ఉంటాడు. బావగారు టీ. ఏమైందనా? డబ్బుల కోసం, అద్దెంటి కోసం ఎవరికి ఫోన్ చేయాలన్నా భయం వేస్తుంది. ఎవరికి ఫోన్ చేసినా ముందేం జరిగిందని అడుగుతున్నారు. అసలు విషయం చెప్పలేక, అబద్ధం చెప్పలేక నానా సావు వస్తుంది. చేతిలో డబ్బులుంటే గానీ అద్దెలు దొరకదు. పని గురించి అడుగుదామంటే మీకు పని ఏంటి, మీకు అర్జెంటుగా పని కావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు. అందరికీ కారణాలు చెప్పాల్సి వస్తుంది. ఆల్రెడీ కొంతమందికి విషయం తెలిసింది. ఇట్ట జరిగింది కదా, అట్ట జరిగింది కదా అని అడుగుతా ఉంటే తల ఆడబెట్టుకోవాలి అర్థం కావట్లా. ఇప్పుడెందుకు మీరు అద్దెంటి గురించి ఆలోచిస్తున్నారు? మేము ఉండేదానికి కూడా ఇల్లు కావాలి కదా. ఎల్లకాలం ఏడా ఉంటే మాకు మర్యాద ఉండదు. మిమ్మల్ని ఇక్కడ ఉండమని కూడా మేము అడగట్లేదు బాబు. తెలుసు అత్త, మేమెంతమంది ఇక్కడ ఉండాలంటే మీకు కూడా కష్టమే. ఇల్లురుకు అందరికీ ఇబ్బంది. కానీ అద్దెలు చూసుకునేంత వరకు 2-3 రోజులైనా ఇబ్బంది పడాల్సింది. మీరుండటం మాకు ఇబ్బంది అనే ఉద్దేశంలో మేము చెప్పడం లేదు బాబు. అసలు మీరు అద్దెల్లు చూడడమే మాకు ఇష్టం లేదు. అద్దెలు చూడకుండా ఏం చేయమంటారు? ఇంకా మీ సొంతిల్లు, కన్న తల్లిదండ్రులు ఉండగా అక్కడి నుంచి వచ్చేసి మీరిలా ఉండడం అంత కరెక్ట్ కాదు. నిన్నంటే మీరు ఆవేశంలో ఉన్నారు, చెప్పినా వినిపించుకోలేదు. ఒకరోజు గడిచింది, ఇప్పుడు మీరు స్థిమిత పడుండారు. ఇప్పుడైనా నేను చెప్పేది అర్థం చేసుకోండి. మామా, మళ్ళీ మేము గడప దొక్కేది కల్లో మాట. పుట్టినప్పటి నుంచి చూసి చూసి ఇసుకుపోయినాం. మాకు పెళ్లిళ్ళైనాయి. రేపు మాపో పిల్ల జల్లైనా కూడా మా బతుకులెట్నే ఉంటాయి. మా పిల్లల ముందు కూడా మేం పనికిరాని ఏదోలాగా మా అమ్మతోటి మాటలు పడతా ఉండాలి. ఆవిడికి డబ్బే ముఖ్యం, మేం కాదు. వద్దు మామా.
అంటే అన్నింది, కాని ఎవరన్నారు? మీ అమ్మే కదా బాబు. చూడండి, ఈ రోజున్నట్టే అన్ని రోజులు ఉండవు, అన్నీ మారతాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు మాత్రం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళమని మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మేమే అట్టగొట్టగా అద్దెలు చూసుకుని పోతాం. లక్క, నువ్వైనా చెప్పమ్మా. ఏమని చెప్పమంటావమ్మా? నాకు మాత్రం ఆ ఇల్లు ఇడిచిపెట్టొచ్చేది ఇష్టమా? కానీ డబ్బుల విషయం వచ్చేటప్పటికి కన్న కొడుకులే ఆమెని కాదనుకొని బయటికి వెళ్తామన్నప్పుడు, పోదే పోండ్రా, డబ్బుల కోసం మీరే తిరిగొస్తారంటే వీళ్ళు డబ్బుల మనుషులా? అసలు నీ వల్లే గదే ఈ కొంప రెండయింది. పో బయటికి. నా తప్పే ఉంది. నేనేం చేశాను? నువ్వే చేసావు. నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లో అన్ని సమస్యలే. నువ్వు లేకపోతే అన్ని బాగుంటాయి. మీరు నన్ను నిందిస్తున్నారు. నా తప్పేం లేదని నాకు తెలుసు. అంతా నీ తప్పేనే. నువ్వే నా కొడుకుని మాయ చేసావు. అందుకే వాళ్ళు నన్ను కాదని, ఈ ఇల్లు కాదని వదిలేసి పెట్టి వెళ్ళిపోయిండారు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పోనీ నా వల్లే తప్పు జరిగింది అనుకుంటే దానికి నేనేం చెయ్యాలో చెప్పండి. మీరు మీ కొడుకుల్ని ఇంటికి తీసుకురావడానికి, అందరూ కలిసి ఉండడానికి మీరేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తావా? చేస్తాను. ఇదిగో ఈ కత్తి తీసుకుని పొడుచుకుని సచ్చిపో. నువ్వు చస్తే అప్పుడు పీడ వదులుద్ది. నా కొడుకులు నా దగ్గరకు వస్తారు. కనకం, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఇది చస్తే గాని నా కొడుకులు నాకు దక్కరు. ఇదే మొత్తం మాయ చేసి కుటుంబాన్ని చేసేసింది. నేను చచ్చిపోతే మీకు సంతోషమేనా అత్తా? అప్పుడు మీ కొడుకులు మీ దగ్గరకు వస్తారా? అవునే, సావే, సావ్. ఆగమ్మా. కనకం, గుర్తుందా నీకు? ఇది కనుక ఇక్కడ పొడుచుకుందంటే పోలీస్ కేసు అవుతుంది. నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అవసరం ఇదంతా? అమ్మాయి, నువ్వు చెప్తాను. నేను అత్తగారితో మాట్లాడడానికి వచ్చాను. నేను చస్తే అంతా మంచి జరుగుతుంది అన్నారు. నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే. అరే, కత్తి మడి తీస్తుంది. అరే అగా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అత్త, ప్లీజ్ అత్త, మీ అబ్బాయికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. మీ అబ్బాయి వచ్చేస్తాడు. కావాలంటే నేను దూరంగా ఉంటాను. మీరు మీ పిల్లల్ని పిలవండి ప్లీజ్. అమ్మా గీత, నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాల్సిన పని ఉంది. వెళ్ళి నువ్వు కారులో కూర్చోమ్మా. రే, అమ్మగారి కారులో కూర్చోబెట్టండి. అన్నా, రండమ్మా. వెళ్ళమ్మా, రండమ్మా. కూర్చోండమ్మా, కూర్చోండమ్మా, కూర్చోండి. రే, ఇట్రా, రైట్. రే, దీని మీద కనకరత్నం వేలి ముద్రలు ఉన్నాయి. పొరపాటున కత్తి మీద కర్చీఫ్ తీసేసావనుకో, తర్వాత ఆ కర్చీఫ్ నన్ను ఎత్తినేసుకోవాలి. ఓకే. బండ్లు ఎక్కి జాత కాపలాగాయండి. ఇక్కడ ఉంటూ మంచిది కాదేమో. బయటికి తీసుకుపోనా? తీసుకెళ్ళి చూడు, నీ చెప్పగానే చెయ్యి. బండి తీరా. ఏకాంబరం పెదనాయన వెయిట్ చేయమన్నాడు కదా. ఇక్కడొద్దు, బయటికి తీసుకెళ్లి వెయిట్ చేపిమ్మన్నారు.
లేదు, తప్పకుండా నేను దిగుతాను. ఏయ్, ఎక్కడికి దిగేది? కదిలేమంటే చంపేస్తాను. ఏయ్, ఏంటి మీరు చేసేది? మీ ఏకాంబరం పెదనాన్న ఏం చెప్పినాడు అదే చేస్తున్నావు. నోరు ముసుకొని కూర్చో. ఎక్కువ మాట్లాడే ఉంటే పీక తెగిపోద్ది. రే పదరా, తీరా వండి. రే ఇక్కడ ఆపరా. ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు తొందరపడుతున్నా? కాసేపు వెయిట్ చేయి, అంతా అర్థం అవుతుంది. ఏకాంబరం పెదనాయన ఏదో దారుణాన్ని కొడిగట్టాడు. నాకు మాత్రమే కాదు, అత్తగారికి కూడా ఖచ్చితంగా ప్రమాదమే. ఈ నుంచి ఎలాగైనా బయటపడాలి. ఏం చెయ్యాలి? నన్ను వదులు, నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్, కుదిరావంటే చంపేస్తాను. చెల్లెమ్మా, ఇన్నాళ్ళు నాలో దాచుకున్న విషయం ఇప్పుడు మీరు తినే భోజనంలో కలుపుతున్నా. ఏం చేస్తాం, డబ్బు పాపిచ్చిది. నీకెంత డబ్బు ఆశుందో నీకన్నా ముందు పుట్టినవాడిని నాకు అంతకన్నా రెట్టింపు ఆశ ఉంది. ఈనాడు నీకు ఊడిగం చేసింది ఆస్తులు కూడబెట్టిన తర్వాత నేను కాజేయటానికి. ఇన్నాళ్ళకి నా చేతికి మట్టంటకుండా ఆస్తి కాజేసే అవకాశం దొరికింది. ఇంకెంతసేపే, తొందరగా సావండి. అవతల ఏదో దాన్ని పిలిచారో లేదు, చచ్చిందో లేదు. చెప్పు గీత. గీత, ఇప్పుడు ఎక్కడున్నావు? ముందు మీరింటికి వెళ్ళండి, అత్తగారికి ప్రమాదం. నువ్వెక్కడున్నావో చెప్పు గీత. నాకేం పర్లేదు. ముందు మీరు అత్తగారి దగ్గరికి వెళ్ళండి. నాకేం కాలేదు, మీరు వెళ్ళండి త్వరగా. ఏమైనది? మా మేనమావ అమ్మ వాళ్ళకి ఆపద తలపెట్టాడంట. వెంటనే వెళ్ళి కాపాడాలి. అయ్యో, గీత కూడా ప్రమాదంలో ఉంది. అయ్యో, గీత జరుగు మావ. ఫోన్ ఎత్తలేదు. చీ, దీని అబ్బా విషం కూడా కలిసి అయిపోయింది. ఈ పాటికి హర్యానా అరిసింది, ఇంకా పెనుగులాడుతున్నారంటే వీళ్ళు. అబ్బా, ఇంత టైం తీసుకోమాకండే, నాకు టెన్షన్ బీపీ పెరిగిపోతున్నాయి. ఈ ఎదవగాడు ఫోన్ ఎత్తలేంటి? అదిగోరా అమ్మాయి.
అమ్మని ఇళ్ళొచ్చినట్టు ఇక్కడికి ఇట్టగాదు. అమ్మ క్షమించవే తల్లి, నేను తీవ్రంలో ఆడిపోతున్నా చూడలేకపోతున్నానే. చెల్లాయి 2 minutes దీన్ని ఫినిష్ చేసి వస్తా. బాబా నువ్వు నెక్స్ట్. నన్నే కొడతా ఉంటావు నువ్వు. నిన్ను అమ్మా అమ్మా నాయనా, అమ్మా ఏమైందైనా? లేనాయనా, హాస్పిటల్ పోదాం. అమ్మా ఏమైందమ్మా? అమ్మా గీత ఇంకేం మాట్లాడబాక, తీసుకో. అది కాదత్తా. ఇదిగో అత్తని చెప్తుండా, అత్త చెప్పిన మాట కోడలు వినాలా లేదా? మర్యాదగా తాళం తీసుకో. అయితే ఈ తాళాల్ని లక్కమాంబక్క చేతికివ్వండి. అక్కే ఇంటి పెద్ద కోడలు. అక్కుండగా నేను తాళాలు తీసుకోవడం న్యాయం కాదు, ధర్మం కాదు. అయ్యయ్యో, ఇంత పెద్ద నా వల్ల కాదత్తా. మేయ్, నువ్వేంది కడుపులో బిడ్డ భారంతో పాటు ఈ ఇంటి భారం కూడా మొయ్యమంటా ఉండావు? నా వల్ల కాదు తల్లి. ఏం భారం కాదు. అయినా పెద్ద కోడలు పోస్ట్ అంత ఈజీగా కొట్టేద్దామనుకుంటున్నావా? ఆ హోదాకి తగ్గట్టు ఆ తాళాల గుత్తి కూడా నీ దగ్గరే ఉండాలి. అత్త, అక్కకివ్వండి. లక్క తీసుకోమే. అయ్యయ్యో వద్దతా. రేపు నేను బిడ్డను కనగానే బిడ్డ ఆలనా పాలన చూసుకోవాలి కదా. నేను బిడ్డను చూసుకునేదా లేక ఈ ఇంటిని చూసుకునేదా? రేపు మళ్ళీ తేడాలుగానే వస్తే గొడవలవుతాయి. నా వల్ల కాదత్తా. ఇదిగో గీత వద్దంటా ఉండదు కదా, చిన్న కోడలుంది, దీని చేతికివ్వండి. చిన్నదైనా ఇది బాగా చూసుకుంటుంది. అయ్యయ్యో, చిన్నదాన్ని, నాకసలు ఇంటిని చూసుకునేది బాధ్యతలు అవన్నీ తెలీదు. నాకొద్దమ్మా. నటరాజును చూసావా ఈ అన్యాయం? ఈ ఆడవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఒకసారేమో నాకంటే నాకు అని పోటీ పడతారు. కానీ అన్ని వేళలా మగాడికి ఒకసారి అవకాశం ఇద్దాం, వాడు ఆ ఇంటిని చూసుకుంటాడు అనే నమ్మకం గాని ఆలోచన గాని వీళ్ళకి రావేంటి కదా? కనకరత్నం గారు, సంబంధి ఇన్నాళ్ళు వంటింట్లో ఉన్నారు. ఇకనైనా నట్టింట్లో కాలు మీద కాలేసుకుని ఇంటెజ్మాషి చలాయించనివ్వండి. తాళం సంబంధికిచ్చేయండి. ఏంది ఈయన? ఏ నేను చూసుకోలేనా ఇంటిని? నువ్వు ఇంటిని చూసుకుంటే నన్ను చూసుకునేదెవరు? అవును మరి, వయసైన కాలంలోనే భార్యాభర్తల దగ్గరగా అన్యోన్యంగా ఆడుతూ పాడుతూ హుషారుగా ఉండాలి. ఈ కుర్ర జంటలకే తాళాలు అప్పచెప్దాం. సరే అమ్మా, ముగ్గురు కోడళ్ళు తాళాలు వద్దంటున్నారు కాబట్టి నాదొక ఆలోచన. ఏం రో, నువ్వు తీసుకుందామనా? ఓ ఏమో, ఈ తాళాలు తీసుకుని నేనెక్కడ పడతా? ఇది అవ్వ చేతికిద్దాం. ఈ ఇంటికి పెద్దది కావిడే కదా. ఈ వయసులో నాకింటి బాధ్యతలు అంటగట్టావు. ఇంక నేను చచ్చానన్న మాటే. సరే, మీరందరూ సంతోషంగా హాయిగా ఉండండి. ఇంటి పెత్తనం నేను చూసుకుంటాను. మనమందరం హాయిగా సంతోషంగా ఉండాలంటే మనం మాత్రమే కాదు, ఇంకో మనిషి ఉన్నాడు. ఎవరు? ఒక్క నిమిషం. గీత, ఈ దుర్మార్గుడిని ఇంట్లోకి తీసుకొస్తాండావా? బయటికి నెట్టేయండి. తప్పత్తా. ఎంత కాదనుకున్నా మీకు తోడబుట్టినవాడు. డబ్బు విషయంలో మీరు తప్పటడుగు వేశారు. ఆయన మీకంటే పెద్ద తప్పటడుగు వేశాడు. ఆయన చేసిన తప్పుకి
ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. పక్షవాతంతో పడిపోయిన ఈ మనిషిని మనం ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు. చంటి బిడ్డలాగా దగ్గరుండి చూసుకోవాలి. అయ్యో తప్పు పెద్దనాయనా, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప ఇలా చేయకూడదు. నువ్వు చెప్పినావు కదా, నీకోసం మమ్మల్ని చంపాలని చూసినోండైనా దగ్గరుండి చూసుకుంటాం. ఇంకేంటి, అంతా శుభమే కదా. ఏంది శుభం? అత్త మారిపోయినది, అందరం ఒకటైపోయినాం. దీంతోనే శుభం ఎట్టయితది? పాపం పెళ్ళయి 6 నెలలైనా ఇంకా బ్రహ్మచర్యంతోనే ఉన్నారు. మనం 6 నెలల్లో తల్లిదండ్రులమయ్యి అత్త చేతిలో బిడ్డను పెట్టబోతా ఉన్నాం. మరి వెనకాల ఉన్న ఈ 2 జంతువుల సంగతేంటి? వదినా, మీరు మాత్రమే కాదు, ఇంకో నెలలో మేం కూడా తల్లిదండ్రులు కాబోతున్నాం. నిజమా? ఓరి దొంగల్లారా, మాకు కూడా చెప్పలేదే? పొద్దున్నే తెలిసిందమ్మా. అందరూ ఈ గొడవల్లో ఉన్నారు కదా, అందుకే చెప్పలేకపోయాను. నటరాజును, మనకిద్దరు మనవాళ్ళు 2 మనవరాళ్ళు రాబోతున్నారు. అవును గోవిందు, మరి నీ పరిస్థితి ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.